శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, నవమ స్కందము. యయాతి. పురూరవుని పౌత్రుడైన నహుషునకు 6 పుత్రులు. నహుషుడు గొప్ప చక్రవర్తి అయి 100 యజ్ఞాలు చేయించి ఇంద్ర పదవిని పొందినవాడు. కానీ కొన్నాళ్లకు అధికార గర్వము మదము పెరగటం చేత ఇంద్రపత్ని అయిన శచీదేవిని పొందగోరి ఋషి శాపానికి గురి అయి భూలోకంలో కొండ చిలువై పతనం పొంది ద్వాపరయుగంలో యుధిష్ఠిరుని సంపర్కం కలిగి శాప విముక్తుడవుతాడు. నహుషుడు ఇంద్రుడైన తరువాత అతని 2వ పుత్రుడు యయాతి రాజు అయ్యి తమ్ములకు కూడా రాజ్యభాగాన్నిచ్చి ధర్మయుతంగా పరిపాలిస్తాడు. ఒకనాడు రాక్షసరాజు యొక్క పుత్రిక అయిన శర్మిష్ఠ తమ గురువైన శుక్రాచార్యుని పుత్రిక దేవయానితోనూ చెలికత్తెలతోనూ ఉద్యానవనంలోని కొలంలో స్నానం చేస్తూ ఉండగా పార్వతీ పరమేశ్వరులు నందివాహనులై వినువీధిలో వెళుతూ ఉండటం చూసి సిగ్గుపడి అందరినీ హెచ్చరించింది. కన్యలందరూ తత్తరపాటుతో ఒడ్డున ఉన్న తమ తమ చీరలను తీసుకుని చుట్టేసుకున్నారు. పొరపాటున దేవయాని చీరను శర్మిష్ఠ కట్టుకుంది. వారిద్దరూ పరస్పర ప్రేమలు గలవారే అయినప్పటికీ విధివశాన దేవయానికి పట్టరాని దురాగ్రహం వచ్చేసింది. ఆమెలోని అభిజాత్యాహంకారము సౌందర్య గర్వము బుసలు కొడుతూ బయటకు రాగా శర్మిష్ఠతో ఆమె ఇలా అంది: భృగువంశ శ్రేష్ఠులైన బ్రాహ్మణులము మేము. మీ అసురులందరికీ గురువు మా తండ్రి. మీ తండ్రి నా తండ్రికి పాదపూజ చేసే సేవకుడు. అలాంటి అసురజాతికి చెందిన నీవు నా చీరను ధరించి అపవిత్రం చేయడానికి నీకు ఎంత సాహసమే అంటూ నానా దుర్భాషలు ఆడింది. సహజంగా తామసిక రాజసిక గుణాలు మెండుగానున్న అసురజాతికి చెందిన రాజకన్య శర్మిష్ఠ. ఆమెకు ఇట్టే రోషం వచ్చేయడం స్వాభావికం. ఆమె వెంటనే ఇలా అన్నది: నా తండ్రి యొక్క దయా దాక్షిణ్యాలపై బ్రతుకుతున్న యాచకుని కూతురువైన నీకు ఇంత అహంకారమా? రాక్షస రాజపుత్రికనైనా నన్నే నీవు ఇలాగ తిడుతున్నావా? నీ పని పట్టిస్తానుండు అంటూ రెచ్చిపోయి నగ్నంగానున్న దేవయానిని చెలికత్తెలచే ఒక పాడు నూతిలో పడవేయించింది. వాళ్ళంతా వెళ్ళిన తరువాత వేట నుండి తిరిగి వస్తున్న యయాతి మహారాజు ఆ దారినే వెళుతూ దాహం వేయగా ఆ నూతి దగ్గరకు వచ్చాడు. నూతి నుండి ఆర్తితోనున్న ఒక స్త్రీ యొక్క మూలుగులు వినిపించగా లోపలికి తొంగి చూశాడు. ఎండిన గడ్డి మొక్కలతోనున్న ఆ నూతిలో తెల్లగా మెరిసిపోతున్న ఒక స్త్రీమూర్తి నగ్నంగా కనిపించగా అతడు జాలిపడి తన వస్త్రాన్ని విప్పి నూతిలో వేసి తన చేతిని అందించి ఆమెను బయటకు లాగాడు. అప్పుడు ఆమె కృతజ్ఞతతో ఇలా అంది: ఓ మహానుభావ, నీ వస్త్రాన్నిచ్చి నా మానాన్ని రక్షించావు, నా ప్రాణాలను నిలబెట్టావు, నా కుడి చేతిని పట్టుకొని పాణిగ్రహణం చేశావు. అందుచేత నీవే నా భర్తవు కావడం విధి నిర్ణయంగా కనిపిస్తున్నది. ఆ కచుని వాక్యము నిజమవుతున్నట్లు కనిపిస్తున్నది. ఓ పుణ్యశీలుడా, నా గురించి చెప్తాను విను. నేను అసురగురువైన శుక్రాచార్యుని పుత్రికనైన దేవయానిని. నీవెవరో నాకు తెలుపుము అనగా రాజు ఇలా చెప్పాడు: ఓ మానిని, నేను చంద్రవంశానికి చెందిన నహుష చక్రవర్తి కుమారుడను. నన్ను యయాతి అంటారు. వేట నుండి తిరిగి వస్తూ ఈ నూతి వద్దకు వచ్చాను. నీవీ స్థితిలో ఉండడానికి కారణమేమిటి అని అడగ్గా ఆమె ఇలా చెప్పింది: రాజా, రాక్షసరాజైన వృషపర్వుని కుమార్తెకు నాకు ఒక చిన్న విషయంపై కలహం వచ్చి ఆమె నన్ను ఈ నూతిలో పడవేయించింది. ఈ విధంగా నిన్ను కలియడం ఆ కచుని శాపఫలమే అనిపిస్తున్నది. లోగడ బృహస్పతి పుత్రుడైన కచుడు నా తండ్రి వద్ద మృత సంజీవని విద్యను రహస్యంగా నేర్చుకోవాలని వచ్చి కొన్నాళ్ళున్నప్పుడు నేను అతనిని ప్రేమించాను. గురుపుత్రికను అనే కారణంతో అతడు నా ప్రేమను తిరస్కరించాడు. ఆ అవమానం భరించలేక నేను నీ విద్య ఫలించకుండుగాక అని శపించాను. అప్పుడు అతడు నన్ను నీకు బ్రాహ్మణుడు భర్త కాకుండుగాక అని ప్రతిశాపం ఇచ్చాడు. దానివలననే మన కలయిక ఇలాగ సంభవించినట్లున్నది అని చెప్పింది. ఆ బ్రాహ్మణ సుందరిని చూసి యయాతి పరవశుడయ్యాడు. ఇది దైవ నిర్ణయంలాగే కనిపిస్తున్నది. లేకుంటే ఈమెను చూసి
నా మనస్సెందుకు చెలిస్తుంది అని తలపోసి తన అంగీకారాన్ని తెలిపి వెళ్ళిపోయాడు. దేవయాని తండ్రి వద్దకు పోయి శర్మిష్ఠతో తనకు జరిగిన వివాదం అంతా విన్నవించింది. అల్పులను ఆశ్రయించటం కంటే పక్షుల వలె ఎప్పటికప్పుడు లభించిన దానితో తృప్తి చెంది ఉండటం మేలు అని తలపోసిన శుక్రాచార్యుడు వృషపరువుని కొలువును విడిచి దేవయానితో వెళ్ళిపోయాడు. గురుదేవుడు నిష్క్రమించిన విషయం తెలుసుకుని వృషపరువుడు గురువును వెతుక్కుంటూ వెళ్ళి పాదాలపై పడి తన్ను విడిచి వెళ్ళవద్దని, తనకున్న శక్తి, కీర్తి, సంపద, సర్వస్వము గురుదేవుని అనుగ్రహముచే వచ్చినవే అని, గురువు లేనిదే అసురులు జీవించలేరని ఎన్నో విధాల గురువును దేవయానిని కూడా రాజు బ్రతిమాలాడు. అప్పుడు దేవయాని ఉండడానికి ఒక షరతు పెట్టింది. శర్మిష్ఠ 1000 మంది సేవికలతో తనకు బానిసగా ఉండాలని, తాను వివాహమై వెళ్ళిపోయిన తన వెంట వాళ్ళంతా రావాలని కోరింది. తండ్రి యొక్క శ్రేయస్సు, యావత్తు రాక్షస రాజ్యం యొక్క శ్రేయస్సు కోసం శర్మిష్ఠ దేవయానికి బానిసగా ఉంటూ ఆమెతో ఆమె భర్త గృహానికి వెళ్ళడానికి కూడా ఒప్పుకుంది. తరువాత శుక్రాచార్యుడు దేవయానిని క్షత్రియుడైన యయాతికిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాడు. బ్రాహ్మణ కన్యను వివాహం చేసుకోవటానికి యయాతి మొదట సంకోచించిన శుక్రాచార్యుని అనుమతితో సమ్మతించాడు. దేవయానితో సహా శర్మిష్ఠ ఇతర సేవకులు వెళ్ళవలసి ఉన్నందున శర్మిష్ఠతో ఎలాంటి సంపర్కము పెట్టుకోవద్దు సుమా అని అల్లుని శుక్రాచార్యుడు గట్టిగా హెచ్చరించాడు. యయాతి దేవయానితో సర్వసుఖాలు అనుభవిస్తూ కొన్నాళ్లకు యదు, తుర్వసుడు అనే కుమారులను పొందాడు. శర్మిష్ఠ రాజపుత్రిక, అపురూప సౌందర్యవతి. ఆమెను చూచినప్పటి నుంచి యయాతికి ఆమెపై అనురాగం పుట్టింది. ఆమె ఒక రాజపుత్రిక అయి ఉండి విధివశాన తన ఇంట్లో బానిసగా పడి ఉన్నదని అతడు ఆమెపై జాలి తలచేవాడు. ఆమె ఉండటానికి మంచి వసతి ఏర్పాటు చేశాడు. ఆమె దీనవదనం చూసి ఆమె దుఃఖాన్ని ఎలాగ తొలగించటమా అని ఆలోచించేవాడు. ఒకనాడు వారిద్దరూ ఉద్యానవనంలో అనుకోకుండా కలుసుకున్నారు. ఒకరి ప్రేమను ఇంకొకరికి తెలుపుకున్నారు. క్షత్రియ సమ్మతమైన గాంధర్వ పద్ధతిని భార్యాభర్తలయ్యారు. శర్మిష్ఠకు ద్రుహ్యుడు, అనువు, పూరువు అనే 3 పుత్రులు కలిగిన తరువాత దేవయానికి వారి సంబంధం గురించి తెలిసిపోయింది. ఆమె రోషంతో తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. యయాతి కూడా భయపడుతూనే మామగారింటికి వెళ్ళాడు. దేవయాని చెప్పిందంతా విని శుక్రాచార్యుడు ఆగ్రహావేశపరుడై నిగ్రహం లేకుండా కామపిశాచానికి వశుడై నీతి తప్పిన యయాతిని నిన్ను వృద్ధాప్యము ఆవహించుగాక అని శపించాడు. అక్కడే ఉన్న యయాతి శర్మిష్ఠ యొక్క దుస్థితికి జాలిపడి ఆమె దుఃఖాన్ని కొంతవరకైనా తగ్గించే తలంపుతో తాను క్షత్రియోచిత కర్మ చేశానని, కామవాంఛతో కాదని శాపాన్ని ఉపసంహరించమని ప్రార్థించాడు. శుక్రాచార్యుడు మెత్తబడి శాపాన్ని ఇలా మార్పు చేశాడు. వృద్ధాప్యాన్ని ఒక యువకునితో మార్చుకుని అతని యవ్వనం అనుభవించవచ్చునని, అవసరం తీరిన తరువాత యవ్వనం ఇచ్చివేసి వృద్ధాప్యం స్వీకరించవచ్చునని మార్చాడు. యయాతి తన 5 కుమారులను విడివిడిగా పిలిచి, నాయనా, నీ యవ్వనాన్ని నాకిచ్చి నా ముసలితనాన్ని స్వీకరిస్తావా అని ప్రాధేయపడ్డాడు. దేవయాని పుత్రులైన యదు, తుర్వసులు, శర్మిష్ఠ పుత్రులైన ద్రుహ్యు, అనువులు ఇలా జవాబిచ్చారు. తండ్రి, శక్తిహీనమై కళావిహీనమై రోగాలకు నిలయమైన ముసలితనాన్ని మేము భరించలేము అని చెప్పేశారు. చివరివాడైన శర్మిష్ఠ 3వ కొడుకు పూరు మాత్రం ఇలా అన్నాడు. తండ్రి, దానికి ఇంతగా వేడుకోవాలా? తండ్రి కోరికను తీర్చడం తనయుని ధర్మం కాదా? ముసలితనాన్ని స్వీకరించటానికి నేను సంతోషంతో అంగీకరిస్తాను అని చెప్పి తన యవ్వనాన్ని అర్పించి తండ్రి వార్ధక్యాన్ని స్వీకరించాడు. యయాతి 7 ద్వీపాలలోనున్న భూమండలాన్ని జనరంజకంగా పాలించి దేవయానితో తనివి తీరునట్లుగా ఇంద్రియ భోగాలను అనుభవిస్తూ అనేక యాగాలు చేశాడు. ఒకనాడు తాను ఇన్ని సంవత్సరాలుగా కామోపభోగాలలోనే జీవితాన్ని వ్యర్థం చేసినట్లు గుర్తించి దేవయానితో ఇలా అన్నాడు. దేవి, చెక్కు చెదరని నీ యొక్క యవ్వనపు బిగి నీ సౌందర్యము నన్నెప్పుడూ కామతృష్ణలోనే బంధించి ఉంచుతున్నాయి.
ఓ సుందరి, 1000 ఏళ్ల నుంచి మనము కామకేళిలో మునిగి తేలుతున్న ఆసక్తి మాత్రము ఏమీ తగ్గలేదు. శరీరం శక్తిహీనమైన, ముసలితనం ఆవరించిన ఇంద్రియ సుఖాల పట్ల కాంక్ష, ఆశ తగ్గవు. వీటిని తొలగించుకుంటేనే గాని సంసార బంధము తొలగదు. అందుచేత నేటి నుండి తృష్ణను తొలగించుకొని, విషయాసక్తిని వీడి, అహంకారాన్ని తగ్గించుకొని అరణ్యాలలో తిరుగుతాను, పరబ్రహ్మంలో చిత్తాన్ని చేర్చుతాను అని చెప్పాడు. తరువాత పూరుని యవ్వనం అతనికి ఇచ్చివేసి తన ముసలితనాన్ని తీసుకున్నాడు. పూరువునకు పట్టము గట్టి మిగిలిన 4 కూడా రాజ్యభాగాలనిచ్చి సర్వము విడిచి శ్రీహరి అందు చిత్తాన్ని నిలిపి వాసుదేవ పరబ్రహ్మ సాయుధ్యాన్ని పొందాడు. దేవయాని కూడా భర్త చెప్పిన విషయాలను మననం చేసుకుంటూ సమస్త బంధాలను వదిలించుకొని శ్రీహరిని ధ్యానిస్తూ ముక్తిని పొందినది. ఈ యయాతి చరిత్ర ద్వారా స్పష్టమయ్యే సత్యమేమిటంటే, కామభోగాలు ఎంతకాలము అనుభవించినా తీరనట్టివి, అనర్థమునే కలుగజేస్తాయి కనుక అవి విడవవలసినట్టివి, అవి భగవచ్చింతనకు దూరము చేయునట్టివి అని శ్రీశుకుడు చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.